అందరికీ వందనాలు. లోకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనములో ఉన్నటువంటి పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండకపోతే మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని వాక్యం చెబుతుంది. అయితే ఈ వాక్య అర్థం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే లోకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఇక్కడ ఈ పరుల సొమ్ము అంటే ఏమిటి, దానిలో నమ్మకంగా ఎందుకు ఉండాలి, నమ్మకంగా ఉంటే మీ సొంతమైనది మీకు ఏ విధంగా వస్తుంది. ఈ వచనంలోని 3 ప్రశ్నలు మనకు సంధిస్తుంది. అందులోని ఒకటి, పరుల సొమ్ము, అక్కడ డబ్బు ధర్మం కాదు. పరుల సొమ్ము అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ భూమిని పరుల సొమ్ముగా ఇక్కడ చెప్పబడుతుంది. అంటే మీది కాదు. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి, మనం ఏమనుకుంటామంటే ఈ జీవిస్తున్నప్పుడు నా ఇల్లు, నా మేడలు, నా వాహనాలు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, ఇది నాది 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 అనుకుంటే జీవిస్తాం. దాన్ని ఏమి చెప్తాడంటే ఇక్కడ దేవుడు, ఇది మీది కాదు, ఇది పరుల సొమ్ము, అంటే మీ భూమి కాదు, మీ సొంతమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ మీ సొంతమైనది ఏమని చెప్తున్నాడు, అది పరలోకం అని చెప్తున్నాడు. మీ సొంతమైన పరలోకం కోసం మీరు ఆలోచిస్తారా, లేకపోతే పరుల సొమ్మైనటువంటి ఈ భూలోకాన్ని నువ్వు పట్టుకుని ఏడబడతావా అని ఇక్కడ నీతో నాతో మనందరితో చెప్తున్నాడు. ఈ భూలోకం అయితే నువ్వు మహా లేదంటే ఒక 70 ఆయుష్కాలం ఎక్కువగా ఉంటే 80 అంతే నీ ఆయు ప్రమాణం. కానీ నీ సొంతమైనటువంటి ఆ పరలోకంలో నీ జీవితం ఎన్ని సంవత్సరాలు తెలుసా, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు. అక్కడ యుగ యుగాలు కూడా నువ్వు దేవుడితోనే జీవిస్తూ బతుకుతావు. అది శాశ్వతమైనదా, లేకపోతే ఈ పరుల సొమ్ముగా ఉన్నటువంటి ఈ భూమి నీకు శాశ్వతమైనదా అని ఇక్కడ చెప్పబడుతుంది. నీ సొంతమైనటువంటి ఆ పరలోకానికి నువ్వు చేరుకోవాలంటే పరుల సొమ్మైనటువంటి ఈ భూలోకంలో నువ్వు నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, దేవుడి పట్ల భయభక్తులు విశ్వాసంతో జీవించి ఆయన చూపించిన మార్గం, సత్యం, జీవంలో నువ్వు నడిస్తే ఈ సొంతమైనటువంటి ఆ పరలోకానికి దేవుడే నిన్ను తీసుకెళ్తాడని ఇక్కడ చెప్పబడుతున్న వచ్చింది. ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే పరుల సొమ్ము అంటే నీది కానిది ఈ భూలోకం. నువ్వు ఇక్కడ నమ్మకంగా జీవిస్తే నీదైనటువంటి ఒక లోకం ఉంది, ఆ లోకం పరలోకం, అక్కడ నువ్వు చేర్చబడతావు. అలా చేర్చబడాలంటే పరుల సొమ్మైనటువంటి ఈ భూలోకంలో నువ్వు యథార్థంగా, నీతిగా, నమ్మకంగా జీవించాలి. ఇక్కడ దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్నారు. కనుక పరుల సొమ్మైనటువంటి ఈ భూలోకంలో మనందరూ కూడా నమ్మకంతో జీవించే బిడ్డగా నువ్వు నేను మనందరం ముందుగాక. ఆమేన్.